హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మొన్న గాంధీ గారి వర్ధంతి రోజు గాంధీ గారు ఘనంగా దేశవ్యాప్తంగా నివాళులర్పించారు. గాంధేయవాదులు, కాంగ్రెస్ వారు అట్లా అన్ని పార్టీల వాళ్ళు గాని. అయితే ఆ రోజు అందరూ గాడ్సేని గూడా కొంతమంది ఆయనకి సపోర్ట్ జేస్తున్నట్టుగా కొన్ని సోషల్ మీడియాలో పోస్టులయితే మనం చూసాము. దీనికి కాంగ్రెస్ వాళ్ళు గాడ్సేని చాలా తీవ్రంగా విమర్శించడం గానీ, ఆ రకంగా పోస్టులు పెట్టినా ఎవరైనా వాళ్ళు ఉంటే గాడ్సేని అభిమానించేవాళ్ళు, వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళని తిట్ తిడతము లేకపోతే గాడ్సేని ఒక దేశద్రోహిగా వాళ్ళు మాట్లాడటం జరిగింది. అయితే ఈ విషయం మీద ఇప్పుడు ఆహ్, ఒకసారి మనం జూసుకుంటే 1926 డిసెంబర్ 23 తారీఖున స్వామి శ్రద్ధానంద్‌జీ హత్య మీద గాంధీజీ గారి అభిప్రాయం. ఆయన హత్య చేసింది ఒక అబ్దుల్ రషీద్ అనే ఒక ముస్లిం వ్యక్తి. ఆయన్ని హత్య చేసినప్పుడు గాంధీజీ గారు ఆ హత్య పట్ల ఆయన ప్రతిస్పందించిన తీరు ఎలా ఉంది అప్పుడు. ఇప్పుడు గాడ్సే గాంధీని చంపిన తీరు గూడా కొంతమందికి అదే అభిప్రాయం. అంటే ఆ రోజు గాంధీ గారు ఏదైతే అభిప్రాయాన్ని వెల్లబుచ్చారో వీళ్ళు గూడా ఆయన హత్య మీద గాంధీ హత్య గురించి గూడా వీళ్ళ అభిప్రాయం గూడా అలానే కొంతమంది చెబుతున్నారు. ఇది ఆ సంఘటనేంటంటే 1923లో ఆర్య సమాజ్ చెందిన స్వామి శ్రద్ధానందజీ అనే వ్యక్తి ముస్లింలుగా ఇంతకుముందు హిందువులు ముస్లింగా ఎవరైతే కన్వర్ట్ అయ్యారో వాళ్ళని తిరిగి హిందూ మతంలోకి వాళ్ళని తీసుకురొచ్చే శుద్ధి ఉద్యమం అని ఒక ఉద్యమం చేశారాయన. దానివల్ల కొన్ని, కొన్ని రోజుల్లోనే ఒక నెలల్లోనే కొన్ని లక్షల మంది ముస్లింలు మళ్ళీ తిరిగి హిందూ మతంని స్వీకరించి హిందూ మతంలోకి మారటం జరిగింది. అంటే స్వధర్మంలోకి రావటం జరిగింది. ఈ శుద్ధి ఉద్యమం గాంధీజీకి అసలు ఇష్టం లేదు. ఎందుకంటే స్వామి శ్రద్ధానంద చేపట్టిన ఈ శుద్ధి ఉద్యమానికి గాంధీజీ పూర్తిగా వ్యతిరేకం. ఎందుకంటే ఈయన మరి ముస్లింల మీద గాంధీ గారికున్న ఇంట్రెస్ట్ అవ్వచ్చు, ఏదైనా గానియండి. మళ్ళీ హిందూ మతంలోకి ఈయన వాళ్ళని తీసుకొస్తున్నారని స్వధర్మంలోకి ఈయనకి ఆయన మీద చాలా తీవ్రంగా కోపంగా ఉండేవాళ్ళట గాంధీ గారు. అందువలన స్వామి శ్రద్ధానంద్ గారిపై గాంధీజీ పేపర్‌లో అంటే ఈ తప్పుడు ప్రచారం చేయటం జరిగింది. స్వామి శ్రద్ధానంద్‌జీ మీద గాంధీ గారే స్వయంగా. 'యంగ్ ఇండియా' అనే పేపర్‌లో గాంధీ గారే స్వయంగా ఆయన మీద ద్వేషపూరితంగా ఈ ఆయన గురించి వ్యతిరేకంగా వార్తలు రాయటం ఇటువంటివి చేయించారు. చేయించిన తర్వాత దానిలో భాగంగానే ముస్లింలని హిందూ ఆలయాల్లోకి తీసుకెళ్ళి నమాజ్ చేయించడం గూడా ఆయన చేయటం జరిగింది. అలానే మసీదుల్లోకి హిందువుల్ని తీసుకెళ్ళి పూజలు చేయించే బాధ్యత మాత్రం ఆయన తీసుకోలేదు. మనకి చూసుకుంటే పాకిస్తాన్‌లో మన దేశ విభజన అయిన తర్వాత పాకిస్తాన్‌లో చాలామంది హిందువులు అక్కడ బతకలేక, వాళ్ళ హింసలు తట్టుకోలేక మనకి ఇండియాలోకి పారిపోయొచ్చి ఢిల్లీలో ఉన్న మసీదుల్లో తలదాచుకుంటే వాళ్ళని మసీదుల్లో వాళ్ళకి షెల్టర్ ఇవ్వద్దని చెప్పి కూడా గాంధీ గారు వాళ్ళకి పిలుపునివ్వటం జరిగింది. అంటే హిందువులకి అక్కడ తలదాచుకునే పరిస్థితి కూడా గాంధీ గారు ఆ రోజు కల్పించలేకపోయారు. అంటే ఇది పూర్తిగా ఏందంటే ముస్లిం భావజాలంతోనే గాంధీ గారు ప్రవర్తించారనుకోవాలి. ఇట్లా ఈ హిందువుల్ని గూడా ముస్లిం సంబంధించిన మసీదుల్లో తీసుకెళ్ళి పూజలు చేయించే పనయితే ఈయన చేయించలేకపోయారు. కానీ ముస్లిమ్స్‌ని మాత్రం హిందూ ఆలయాల్లో తీసుకొచ్చి వాళ్ళతో అక్కడ నమాజులయితే చేయించగలిగాడీయన. ఈ విధంగా గాంధీ ముస్లింలను రెచ్చగొట్టడం వల్ల మనకి డిసెంబర్ 23, 1926లో ఈ అబ్దుల్ రషీద్ అనే ఒక మత ఛాందసవాది ఆయనేం చేశారంటే శ్రద్ధానందజీని 3 రౌండ్లు కాల్పులు జరిపి ఆయన్ని హత్య చేయటం జరిగింది. ఎలాగైతే గాడ్సే గారు గాంధీ గారిని ఎలానైతే 3 రౌండ్లు కాల్పులు జరిపి ఆయన్ని హతమార్చారో, ఈ అబ్దుల్ రషీద్ అనే వ్యక్తి కూడా శ్రద్ధానంద్‌ని అలానే కాల్చి 3 రౌండ్లు చంపేశారు. తర్వాత 2 రోజుల తర్వాత 25 తారీఖు అంటే 23 ఈయన హత్య చేశాడు. 25 తారీఖు గౌహతిలో ఒక కాంగ్రెస్ మీటింగ్‌లో గాంధీజీ మాట్లాడుతూ, "స్వామి శ్రద్ధానంద్ హత్య జరిగినందుకు బాధపడవలసిన అవసరం లేదు ఎవరు. సామాజిక కార్యకర్తలకి ఈ విధంగా జరగటం అనేది సహజం" అని చెప్పి ఆయన చాలా సింపుల్‌గా తేల్చేసి, అబ్దుల్ రషీద్ చేసిన హత్య తప్పు కాదు. అవసరమైతే అతన్ని కోర్ట్‌లో నేను కాపాడతాను అని బహిరంగంగానే చెప్పడం జరిగింది. మరి లక్షలాది మంది హిందువుల శవాల మీద ఏర్పడిన పాకిస్తాన్‌కి నెహ్రూ గారి ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి, నిరాహార దీక్ష కూడా చేసి, రూ. 55,00,00,000 పాకిస్తాన్‌కి ఇప్పించిన గాంధీజీని
ముస్లింలని ఆలయాల్లోకి తీసుకెళ్ళి నమాజ్ చేయించిన గాంధీజీని, హిందువుల్ని మసీదుల మెట్లు గూడా ఎక్కటానికి అర్హత లేదు అని ఎక్కనివ్వని గాంధీజీని హత్య చేసిన దేశభక్తుడైన గాడ్సేని హంతకుడందామా? లేక దేశభక్తుడందామా? ఒకసారి మనం గూడా ఆలోచించుకోవాలి. ఇన్ని సంవత్సరాలుగా గాడ్సే అనే వ్యక్తిని, అతని భావజాలాన్ని గానీ, అతని ఉద్దేశాన్ని గానీ, అతను ఏ ఉద్దేశంతో, ఏ రకమైన దీంతో గాంధీజీని చంపారు, ఆయన హత్య చేశాడు అనే దానికి అతని వాయిసు బయటికి రాకుండా ఇన్ని సంవత్సరాలు మన ప్రభుత్వాలంటే ఇంక 60 ఏళ్ళు పాలిచ్చిన కాంగ్రెస్ గవర్నమెంటే. అది తొక్కిపెట్టి ఉంచింది. అంటే కామన్ మ్యాన్, సామాన్య ప్రజానీకానికి గాడ్సే అనే వ్యక్తి యొక్క భావజాలం గానీ, అతని యొక్క ఉద్దేశ్యం, ఏ ఉద్దేశంతో గాంధీజీని చంపారు అనే ఇది బయటికి రాకుండా చాలా కాలం మేనేజ్ చేశారు. ఇప్పుడు గాడ్సేకి వాస్తవాలు చాలామంది సోషల్ మీడియా వల్ల గానీ, ఇంకా వేరే వేరే రకాల మాధ్యమాల ద్వారా గానీ, అసలు గాడ్సే గాంధీని ఎందుకు చంపారు అనేది బయటికి రావటం గానీ, కొన్ని సంవత్సరాలైతే ఒక నాటిక బాంబేలో, మహారాష్ట్రలో మరాఠీలో ఒక నాటిక వేసేవాళ్ళు. ఇది నాథూరాం గాడ్సే బోల్తా అని. ఆ నాటికని ప్రదర్శన చేయనీయకుండా మహారాష్ట్రలో కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని బ్యాన్ చేసేసింది. అట్లానే గాడ్సే గారు ఆయన ఆత్మకథ ఆయన రాసుకున్నది గూడా పబ్లిష్ అవ్వకుండాను, అది ప్రజల్లోకెళ్ళకుండా గూడా కాంగ్రెస్ గవర్నమెంటు సక్సెస్‌ఫుల్‌గా అది తొక్కిపెట్టడం జరిగింది. ఈరోజు మన సోషల్ మీడియా వల్ల ఉపయోగం ఏంటి అనేది, సోషల్ మీడియాలో డిఫరెంట్ ఈ ఛానల్స్ గానీ, ఎవరైనా ఈవెన్ దో నాలాంటి సామాన్యుడు గూడా ప్రజలకి వాళ్ళకి మనకి తెలిసింది వరకు షేర్ జేసి, ప్రజల్లో ఒక అవేర్‌నెస్, అసలు ఏమి జరిగింది చరిత్రలో, గతంలో ఏం జరిగింది, ఎవరి భావజాలం ఎలా ఉంది, ఎవరు ఏం జేశారనేది తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇటువంటివి గూడా కొన్ని నేను ప్రెజెంట్ జేయటం జరుగుతుంది. ఇంకా ముందు ముందు. జై హింద్.